ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీలలో అయినా పురుషులలో అయినా సరే వినయ విధేయతలు ఉంటాయండి. దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్నవారికి కూడా ఒక్క ఫోన్ ద్వారా కొంచెం ఆలోచిస్తారు. ఏది పడితే అది మాట్లాడరు. చదువు మీద మంచి పట్టుని సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. విదేశాలలో విద్య, అధికార పదవులు, వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. వివాహ జీవితం కూడా ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులకు బాగానే ఉంటుంది. చక్కటి వ్యూహ రచనతో పొదుపుగా వారి సంసారాన్ని సాగిస్తారు. అయితే ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకుల్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే గొప్పలు చెప్పుకోరండి. ఇతరులను కించపరచరు. అలానే వీరు ఖర్చు చేయరు, ఇతరుల చేత కూడా వారి కోసం ఖర్చు చేపించుకోరు. ఇతరుల సొమ్మును ఆశించరు. ఒకవేళ మీరు ఉత్తరాభాద్రపద నక్షత్రంలో జన్మించినట్లయితే, అంటే ఉత్తరాభాద్రపద నక్షత్రంలో మగబిడ్డ పుట్టినా ఆడబిడ్డ పుట్టినా సరే, ఏ చరణంలో జన్మించినా సరే, అంటే ఏ పాదంలో జన్మించినా వారికి ఎటువంటి దోష నివారణ పూజ అవసరం లేదండి. దోషాలు ఏమీ లేవు. ఈ ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులు తూర్పు ముఖం గల ఇంట్లో కనుక నివసించినట్లయితే లక్ అనేది తక్కువగా ఉంటుందండి. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు సాధారణంగా చాలా దయ కలవారు, మంచి విద్యావంతులు అవుతారు. వీరికి కనుక విద్యను నేర్పిస్తే ఆలోచనా పరులు, త్యాగశీలులు అని చెప్పవచ్చు. వారి కుటుంబం విషయానికి వస్తే మాత్రం ఎటువంటి త్యాగాన్ని చేయటానికైనా వెనకాడరు. ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ఆహ్లాదకరమైనటువంటి ముఖంతో, మృదువైన స్వభావంతో, సున్నితంగా ఇతరులపైన సానుభూతిని, జాలిని కలిగి ఉంటారు. మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయండి. ఉన్నత స్థానాలను పొందుతారు. ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతారు. అదృష్టం వీరికి ఒకేసారి ఫేవర్ చేయదు, కానీ వారి కష్టంతో కొంచెం డబ్బుని కూడబెట్టుకుని మంచి స్థానానికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులు మధ్య వయసు నుండి కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ చరిత్ర వల్ల, కుటుంబంకున్న పేరు వల్ల, తండ్రికి ఉన్న పేరు వల్ల మంచి మేలు జరుగుతుంది వీరికి. మాతృభాషతో పాటుగా ఇతర భాషలను కూడా నేర్చుకుంటారు. మంచి హాస్యప్రియులుగా చెప్పవచ్చు. అన్ని విషయాల పట్ల ఎంతో కొంత అవగాహన అనేది ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులకు ఉంటుంది. అబద్ధాలు చెప్పి ఇతరులను ఎట్టి పరిస్థితుల్లోనూ మోసగించరండి. అలాని ఎదుటివారు మోసగిస్తే వదిలేసే టైప్ కూడా కాదు. మంచి స్నేహస్ఫూర్తిని కలిగి ఉంటారు. ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇష్టలుగా ఉంటారు, అంటే సలహాదారులుగా ఉంటారు. మంచి సలహాలను ఇవ్వగలరు, బాగా ఆలోచించగలరు. ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులకు 30 నుండి 40 సంవత్సరాల తర్వాత జీవితంలో మంచి అభివృద్ధి కలుగుతుంది. ఈ ఉత్తరాభాద్రపద నక్షత్రంలో 4 పాదాలు ఉన్నాయి కదా, 1 నుండి 4 పాదాలు. ఒక్కొక్క పాదంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందో చూసుకున్నట్లయితే, ఉత్తరాభాద్రపద నక్షత్రం 1వ పాదంలో, మొదటి పాదంలో ఎవరైతే జన్మించారో వారు కొంచెం అస్థిరంగా ఉంటారండి. స్థిరమైన మనసు అయితే కాదు. ఇప్పుడు ఒకలాగా ఆలోచిస్తారు, ఒక 5 నిమిషాల తర్వాత ఇంకొకలాగా ఆలోచిస్తారు. 1వ పాదంలో జన్మించిన వారు వారి తండ్రితో ఎక్కువగా గొడవలు పడే అవకాశాలు ఉంటాయండి. ఆధ్యాత్మిక విశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. కఠోర శ్రమ చేస్తారు అని చెప్పవచ్చు. అందుకే ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు 1వ పాదంలో జన్మించిన వారికి ఎక్కువగా ఉంటాయి. ఈ 1వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 17 సంవత్సరాల పాటు శని దశ నడుస్తుంది. అందుకే 17 సంవత్సరాలు దాటిన తర్వాత బుధ దశ ఉంటుంది. కాబట్టి వీరికి 17వ ఏట తర్వాత నుంచి అనుకూలతలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ 34 నుండి 41వ సంవత్సరం మధ్య కాలంలో, అంటే 1వ పాదంలో జన్మించిన వారికి 34 సంవత్సరాలు వచ్చిన తర్వాత 41వ సంవత్సరం వచ్చే కాలం, ఈ మధ్య కాలంలో చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. 41వ సంవత్సరం వచ్చిన తర్వాత నుండి చాలా అభివృద్ధి కనిపిస్తుంది. జీవితం అనేది సాఫీగా సాగే అవకాశాలు ఉంటాయి. అంటే నా ఉద్దేశం 41 సంవత్సరాలు వచ్చేంత వరకు జీవితం సాఫీగా ఉండదు అని కాదండి. వీరికి అదృష్ట దశ అనేది 41వ
సంవత్సరం తర్వాత మొదలవుతుంది. అలాగే 17వ సంవత్సరం నుండి 34వ సంవత్సరం మధ్య కాలంలో కూడా చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పటికీ కూడా మంచి కాలమే నడుస్తుంది. కాకపోతే 1వ పాదంలో జన్మించిన వారు ఏంటంటే తొందరపడతారండి. తొందరపడి అన్ని పనులను చేస్తారు. అందుకే మానసిక శాంతి అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. శారీరకంగా కాస్త బలహీనంగా ఉంటారు. ఇక 2వ పాదం గురించి చెప్పుకున్నట్లయితే ఉత్తరాభాద్రపద నక్షత్రం 2వ పాదంలో ఎవరైతే జన్మించారో వారిని ఒక్క మాటలో చెప్పాలి అంటే త్యాగశీలులు అని చెప్పవచ్చండి. మృదు స్వభావులు. ఈ 2వ పాదంలో జన్మించిన వారిపైన బుధగ్రహ ప్రభావం, శనిగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటాయి. ఇది మానవగణ నక్షత్రం అండి. ఒకవేళ 2వ పాదంలో జన్మించిన వారికి వ్యాపారం పైన ఆసక్తి ఉన్నట్లయితే చాలా చక్కగా వ్యాపారాన్ని చేసుకోవచ్చు. వ్యాపారం అనేది అనుకూలిస్తుంది. వీరికి 13 సంవత్సరాల వరకు శని దశ అనేది నడుస్తుందండి. కాబట్టి శని దశ కాలంలో మీకు 1వ సంవత్సరం నుండి 13వ సంవత్సరం మధ్య కాలంలో చదువు అనేది కొద్దిగా మందకొడిగా సాగుతుంది. 13వ సంవత్సరం దాటిన తర్వాత నుండి 17వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా జీవితంలో అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది. విద్యాభ్యాసం అనేది చాలా చక్కగా సాగుతుంది. మళ్ళీ 37వ సంవత్సరం తర్వాత బాగా కలిసి వస్తుందండి. మీకు సంపాదన అనేది పెరుగుతుంది. 37వ సంవత్సరం దాటిన తర్వాత నుండి జీవితం అనేది తక్కువ ఒడిదుడుకులతో సాఫీగా సాగుతుంది అని చెప్పవచ్చు. అయితే 2వ పాదంలో జన్మించిన వారు 1వ పాదంలో జన్మించిన వారి మాదిరిగా ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించే టైప్ అయితే కాదండి. ప్రశాంత స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక 3వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే బాగా చదువుకునే అవకాశాలు ఉన్నాయండి. 3వ పాదంలో జన్మించిన వారికి సరస్వతి పుత్రులుగా, సరస్వతి పుత్రికలుగా చెప్పవచ్చు. మంచి పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు. ఒక్క మాటలో 3వ పాదంలో ఎవరైతే జన్మించారో చాలా ప్రాక్టికల్ మనుషులుగా చెప్పవచ్చండి. అంటే సమయానుకూలంగా ప్రవర్తించే సామర్థ్యం వీరి సొంతం అని చెప్పవచ్చు. ఆకర్షణ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ 3వ పాదంలో జన్మించిన వారికి 9 సంవత్సరాల వరకు, వీరికి 9వ ఏట వచ్చేంత వరకు కూడా శని దశ అనేది నడుస్తుంది. శని దశ కాలంలో విద్య అనేది కాస్త మందకొడిగా ఉంటుందండి. అంటే చదువులో చిన్న చిన్న ఆటంకాలు రావటం కానీ, చదువు పైన ఇంట్రెస్ట్ చూపించకపోవటం కానీ జరుగుతుంది. 9 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుండి మళ్ళీ 26వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా అనుకూలతలు అనేవి కాస్త ఎక్కువగా ఉంటాయి. అంటే ఒడిదుడుకులు అనేవి తగ్గుతాయండి. మళ్ళీ 26వ సంవత్సరం నుండి 33 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండటం కానీ జరుగుతుంది. 33వ సంవత్సరం తర్వాత శుక్రదశ నడుస్తుంది కాబట్టి సంపాదనలో అభివృద్ధి ఉంటుందండి. ఈ 3వ పాదంలో ఎవరైతే జన్మించారో 9 సంవత్సరాల వరకు కొంచెం ఉడుదుడుకులు అనేవి ఎక్కువగా ఉంటాయి విద్యా విషయంలో. ఇక 4వ పాదం గురించి చెప్పుకున్నట్లయితే ఉత్తరాభాద్రపద నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు సాధారణంగా శారీరకంగా బలహీనంగా ఉంటారండి. అంటే ఫిజికల్గా వీక్గా ఉంటారు, మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు, దయగలవారు, విద్యలో బాగా రాణించగలుగుతారు, సమయానుకూలంగా ప్రవర్తించే నేర్పుని కలిగి ఉంటారండి. కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా సరే ఓర్చుకోగల సామర్థ్యాన్ని ఇస్తాడు వీరికి దేవుడు. ఈ 4వ పాదంలో జన్మించిన వారికి 5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా శని దశ అనేది జరుగుతుందండి. కాబట్టి విద్యా విషయంలో 5 సంవత్సరాల వరకు చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. అంటే 4వ పాదంలో జన్మించిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే స్టార్టింగ్లో చదువు పైన ఇంట్రెస్ట్ చూపించకపోయినా 5వ సంవత్సరం తర్వాత కాస్త ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందండి. 5వ సంవత్సరం నుండి 22 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా బుధ దశ జరుగుతుంది. కాబట్టి జీవితంలో కాస్త అభివృద్ధి అనేది ఉంటుంది. 22 సంవత్సరాల నుండి మళ్ళీ 29 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి కేతు దశ అనేది జరుగుతుందండి. కాబట్టి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ ఎక్కువగా ఉంటాయి. 29 నుండి 72 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా సంపాదనలో కాస్త అభివృద్ధి ఉంటుందండి. అయితే 4వ పాదంలో జన్మించిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే వృద్ధాప్యం వచ్చేసరికి, ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత, పెద్దవారు అయిపోయిన తర్వాత చిన్న చిన్న ఆటంకాలు ఉండే అవకాశాలు ఉంటాయండి. ఇవి ఉత్తరాభాద్రపద నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు. మీలో కనుక ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.